థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కూడా ఈ కార్యక్రమం తర్వాత శ్రీ శ్రీనివాసరెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మనందరికీ కూడా ఎంతో ముందుకు నడపాల్సిన వారు. నా పేరు జ్ఞానభారతి స్కూల్ ప్రిన్సిపల్. మగువ అనేది చాలా అందంగా ఉంది. మగువ అంటే ఒక మహిళ. ఈ రోజు మహిళలు మనం పుట్టినప్పటి నుంచే చూస్తున్నాము. ఒక ఆడబిడ్డ పుట్టిందంటే యవ్వనం వరకు తన తల్లిదండ్రుల గౌరవాన్ని నిలపడానికి ఎంతో కష్టపడుతుంది. యవ్వనంలోకి వచ్చిన తర్వాత అత్తగారింటికి వెళ్ళిన తర్వాత తన కుటుంబం అత్తగారి గౌరవాన్ని కాపాడడానికి అహర్నిశలు కష్టపడేదే మగువ. అలాంటి మగవని ఈ రోజు మనం ఈ 28th సెంచరీలో మనం చూస్తున్నాము. తనకంటూ ఒక ఉనికిని సాధించుకోవాలి, తనకంటూ ఒక గౌరవాన్ని నిలుపుకోవాలి సమాజంలో అనే ముందుకు అడుగుతూ తన కుటుంబాన్ని తన పిల్లలని సమానంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళేదే ఈ మగువ. ఎంతో మందికి కళ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది, కానీ ఆ కళని వెలికి తీసి ఈ రోజు మీరందరూ ఎంతో చక్కగా మనకి ఎన్నో ఆర్టికల్స్ ఇక్కడ మీరు ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఇలాంటివన్నీ ఒక కళాకారుడికే సాధ్యం. ఒక కళాకారుడు ఒక రాయి ఇస్తే దాన్ని శిల్పిగా చెక్కి ఒక ఆకారాన్ని ఎలా తీసుకొస్తారో ఈ మగవాళ్ళకు మనం ఒక క్లాత్ తీస్తే దాన్ని ఎంతో చక్కగా అలంకరించి ఒక అందాన్ని తీసుకొచ్చేదే వీరికి ఉన్న కళ అన్నమాట. అలాంటి కళని ఈ రోజు ఒక వేదికపైకి చేర్చి మీకు ఎంతో ఉన్నత అభివృద్ధికి చెందాల్సిన అడుగులు ఈడాలని చెప్పేసి వారి ఈరోజు ఇన్ని మిషన్స్ ఇప్పుడు వచ్చాయి. ప్రతి ఒక్కటి కూడా మనం ఒక మిషన్ సాధనంగానే మనం ముందుకు వెళ్తున్నాము. మనకందరికీ తెలియని ఎన్నో అభివృద్ధి చెందాలి అంటే ఒక అడుగు వేయాలి ముందుగా. అలాంటి అడుగు వేయడానికి మనకి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది కూడా మనకు తెలియదు. ఈ రోజు ఆరోగ్య సంస్థ వారు కూడా ఈ రోజు మీకు ఎన్నో మిషన్స్ కూడా ఇక్కడ మీ ముందుకు తీసుకొచ్చి మీరు ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మీకు ఒక వేదికను అలంకరించారు. ఇలాంటి మగవాళ్ళు ఇంకా ముందుకు రావాలి. మీరు ఇది తొలి అడుగు అని చెప్పారు. చాలా భయంగా ఉంది అని అంటే లేదు, తొలి అడుగు ఎప్పుడైనా ఒంటరిగానే వేస్తాం, కానీ మీతో పాటు మీ వెనక మీ సైన్యం అనేది ఉంటుంది. ఇది కులమతాలకు అతీతంగా మనం ఏర్పరచుకున్న సంస్థ. ఇది ఒక వృత్తికి ఏర్పరచుకున్న సంస్థ. ఇలాంటి వృత్తి సంస్థలు ఉంటే ఎంతో అభివృద్ధి చెందగలుగుతాము. ఇలాంటి అభివృద్ధి చెందుతున్న సంస్థలకి మన గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఎంతో కొంత సహాయం ఇచ్చి వారిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మన గవర్నమెంట్ మీద ఉంది. ఇలాంటి మగవాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటారు మన సీనన్న, ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చాలా చేశాడు. అలాంటి ఈ మగవాళ్ళందరినీ కూడా ముందుకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఇలాంటి సంస్థలను మనము ఎంకరేజ్ చేస్తే ప్రతి వృత్తిలోనూ కూడా ఈ సంస్థలు ముందుకు వస్తాయి. ఎన్నో ఎక్స్పోర్ట్స్ మనం చేయగలుగుతాము. మహబూబ్ నగర్ అనేది వలసల జిల్లానే కాదు, ప్రతి దాంట్లో కూడా ముందుకుంటుంది. ఈ రోజు వలసలు వెళ్ళడం ఎలా ఆపగలిగారో అలాగే మనం ఎక్స్పోర్ట్ సంస్థల్లో కూడా మనం ముందుకు వెళ్ళాలి. మహబూబ్ నగర్ అన్నింటిలో నెంబర్ 1 గా ఉండాలి. దానికి ఈ మహిళలందరూ కూడా ముందుకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ మహిళలందరినీ కూడా మనం ఎంకరేజ్ చేస్తూ